తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి బృందం మంగళవారం రోజున సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తిరుమలకు చేరుకుని 2023 సంవత్సరం పాలక మండలి తీర్మానాలు, అలాగే పరకామణి సీసీ ఫుటేజ్ మరియు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన సిడి ఫైల్స్, లోక్ అదాలత్లో పరకామణి చోరీ కేసు కాంప్రమైజ్ అయిన కోర్టు ఆర్డర్ కాపీలు అన్ని సేకరించి తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ హైకోర్టులో సమర్పించనున్నారు. 2023 మార్చి నెలలో పరకామణి చోరీ కేసు సిసి ఫుటేజ్ ఆధారాలతో ఈ వ్యవహారాన్ని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి బయటపెట్టారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారం అందించేందుకు తిరుపతి నుంచి మా ప్రతినిధి సుధీర్ భానుప్రకాష్ గారితో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్. మౌనిక, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి దర్శనార్థం కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల క్షేత్రానికి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కృపా కటాక్షాల కోసం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి సన్నివేశం చూస్తుంటాము. రోజుటికి వేల సంఖ్యలో ఇక్కడి భక్తులు చేరుకుంటారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవి తీరే విధంగా స్వామివారి దర్శనాంతరము లోపల ముడుపులు కూడా చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. ఒక్క రోజుకి ఉండే ఆదాయం తీసుకున్నట్టయితే 2 నుంచి 3 కోట్ల వరకు స్వామివారికి భక్తులంతా కూడా కానుకల రూపంలో సమర్పించేటువంటి పరిస్థితి ఆనవాయితీగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో స్వామివారి పట్ల విశ్వాసంతో మన దేశమే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి వారంతా కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందే విధంగా తిరుమలకు వస్తున్నారు. ఇప్పటి వరకు ధార్మిక క్షేత్రాల్లో మొదటగా నిలబడినటువంటి తిరుమల పైన భక్తి తత్వంతో చేసేటువంటి ప్రచారాలు మనం వింటున్నాము. అయితే ప్రస్తుతానికి రాజకీయ కోణంలో స్వామివారిని కూడా వాడుకునేటువంటి పరిస్థితి నేడు ఆ దుస్థితి కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గతంలో 2023 ఏదైతే వైసీపీ హయాంలో ఉన్నటువంటి పాలక మండలి వాళ్ళ పరిపాలనలో తీసుకుంటే పరకామణి చోరీ కూడా మనం వెలుగు చూడడం జరిగింది. అక్కడ ఎంప్లాయ్గా ఉన్నటువంటి రవికుమారు ఈ యొక్క పరకామణిలో దాదాపు 92 అమెరికన్ డాలర్స్ కాజేయడాన్ని సీసీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని వెలుగులో తెప్పించింది ప్రస్తుతం పాలక మండలి బోర్డు సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు. వీళ్ళు గతంలో బీజేపీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి స్వామివారి పట్ల చిన్నపాటి ఏదైనా విమర్శలు చేసినా, కనీసము అన్యమత ప్రచారాలు చేసినా, కరపత్రాలు తిరుమలలో పంచేటువంటి పరిస్థితుల్లో కూడా గతంలో ఎన్నో ఈయన పోరాటాలు చేసి స్వామివారి ఉన్నటువంటి పవిత్రతా భావాన్ని కాపాడే దిశగా చేశారు. ప్రస్తుతానికి ఈ యొక్క పరకామణి ఏదైతే చోరీ కేసు ఉందో దీన్ని వెలుగులోకి తెచ్చినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గతంలో స్వామివారిని దర్శించుకునేటువంటి వచ్చే భక్తులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారి కీర్తనలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ప్రాంతాలకి. ఈరోజు తిరుమలకు రావాలంటే ఏదో ఒక విమర్శలు సోషల్ నెట్వర్క్లో కావచ్చు, టీవీలో కూడా చూడొచ్చు. తిరుమలకు వచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి భక్తి తత్వంతో పాటు ఇటువంటివన్నీ కూడా నెగిటివ్ థాట్స్ మైండ్లో తెప్పిస్తున్నారు. గతంలో లేని విధంగా ఈరోజు స్వామివారిని పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి కల్లారా చూస్తున్నాం. అయితే పరకామణిలో చోరీ అనేది అది చాలా పెద్ద అపవిత్రమైనటువంటి ఒక దృశ్యంగా తీసుకోవచ్చు. దాన్ని ఈరోజు వెలుగులో తీసుకెళ్లారు. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వెలుగులోకి తీసుకురావాలని మొత్తం చేసి ఈరోజు హైకోర్టు నుంచి సిఐడి బృందం కూడా తిరుమలకు రావడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి సన్నివేశాలు 2003లో పాలక మండలి తీరు ఎలా ఉండింది, అప్పుడు అలా ఎందుకు తీసుకున్నారు నిర్ణయాలు? ఏప్రిల్ 2023లో పరకామణిలో లెక్కింపులు జరుగుతున్న సమయంలో రవికుమార్, పెద్దజీయం గారి దగ్గర పనిచేస్తుంటే రవికుమార్ అక్కడ అమెరికన్ డాలర్లని దొంగలిస్తూ పట్టుబడడం జరిగింది. పట్టుబడిన తర్వాత విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసేటప్పుడు దాదాపు 112 100 డినామినేషన్ ఉండేటువంటి డాలర్లు, 100 డినామినేషన్, ఒక్కొక్క డాలర్ 100 డినామినేషన్ ఉండేటువంటి డాలర్లు 112 నోట్లు దొరకడం జరిగింది. కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం కేవలం 9 నోట్లు మాత్రమే దొరికాయి. దాని ఇండియన్ రూపీస్లో కేవలం 72,000 రూపాయలు మాత్రమే అతను దొంగలిచ్చారని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎందుకు దాచారు? మొదటి ప్రశ్న, ఎందుకు దాచారని చెప్పి నేను ధర్మకర్త బండి సభ్యుడిగా నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా పట్టుకున్న తర్వాత ఈ కేసుని కోర్టులో
క్రిమినల్ వేసి కొండ మీద 5 లడ్లు 10 లడ్లు మీకు తెలుసు మీరు స్థానికులు, కొండ మీద 5 లడ్లు 10 లడ్లు బ్లాక్లో అమ్మినా, ఒక రూమ్ బ్లాక్లో అమ్మినా వాడిని పట్టి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టి రిమాండ్కి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఇంత భారీ ఎత్తున కుంభకోణం చేస్తే వాడిని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? రెండో తప్పు, లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్లో మాకు పోలీసు అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని మేము కోర్టులో రాజీ అయ్యామని చెప్పి టీటీడీ విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు ఒత్తిడి పెట్టారు? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి పెట్టేంతటువంటి ఎవరున్నారు ఈ ప్రపంచంలో? స్వామివారి దగ్గర పోలీసు వాళ్ళు ఒత్తిడి ఎవరు? ఆ పోలీస్ అధికారి. పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఎక్కడ చూసినా మీరు కానీ గమనించినట్టయితే ఇది మొత్తం ఇప్పుడు నాకు సుధీర్కి గొడవలు ఉంటే మేము ఇద్దరు కలిసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటాం. భగవంతుడు అసలు కొల్లగొట్టిన వాడిని, దొంగలిచ్చిన వాడిని వాడి దగ్గర గజ దొంగలు పంచుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే దొంగలిచ్చిన దొంగ దగ్గర నుంచి గజ దొంగలు పంచుకున్నారు. 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని రవికుమార్ నుంచి టీటీడీకి బదలాయించుకొని దాదాపు 100 కోట్ల పైచిలకు ఆస్తుల్ని అప్పుడుంటే టీటీడీలో కొందరు అధికారులు, అప్పుడున్నట్టు వైసీపీలో ప్రభుత్వం ఉన్నట్టు కొందరు పెద్దలు, కొందరు అధికారులు మొత్తం దీన్ని పంచుకున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని నేను లేవనెత్తడం జరిగింది. ఆ రోజు మా ఈఓ గారు స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీన్ని ఎంక్వైరీ చేసింది కాబట్టి ప్యారలల్గా ఇంకో ఎంక్వైరీ జరగకూడదు, జరిగే అవకాశం లేదు, అది కూడా లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయింది కాబట్టి తిరిగి దాని కేసు రీఓపెన్ చేయాలంటే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారు. ఆ దేవదేవుడి అనుగ్రహం హైకోర్టు కూడా దీన్ని లోక్ అదాలత్లో జరిగిన రాజీని రద్దుపరుస్తూ దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ వాళ్ళని ఆ రికార్డ్స్ని సీజ్ చేయమని చెప్పి జరిగింది. నిన్న సిబిసిఐడి డీజీ గారు వస్తే నేను వారిని కలిసి నా దగ్గర నుండి పూర్తి ఆధారాలు వారికి ఇవ్వడం జరిగింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర ఆ సీసీ ఫుటేజెస్ 2023లోనే దాన్ని తొలగించేశారు. ఎందుకు తొలగించారు? మీరేం తప్పు ఇప్పుడు మనం ఏం తప్పు చేయకపోతే ఏం తొలగించాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఆ వీడియోస్ టీటీడీ దగ్గర లేవు? మొదటి ప్రశ్న. ఎందుకు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకున్నారు? అసలు కాంప్రమైజ్ చేసుకునే సమయంలో ఎవరెవరు ఉన్నారు? అసలు ఏవిఎస్ఓ అనే అధికారి, ఏవిఎస్ అంటే సిఐ ర్యాంక్ అధికారి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకునే అధికారం లేదు. టీటీడీ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఒకవేళ టీటీడీ ఏదైనా సమస్య ఉంటే డిఎల్ఓ సెక్షన్కి పోవాలి, లా సెక్షన్ నుంచి ఒపీనియన్ తీసుకుని జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్మిన్కి వస్తుంది, అక్కడి నుంచి ఈఓకి వస్తుంది, అక్కడి నుంచి బోర్డుకి వస్తుంది. ఈ మొత్తం ప్రొసీజర్ ల్యాబ్స్ ఇదేమైనా టీటీడీ దేవస్థానం అనుకున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నారా? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకునేదాన్ని. కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పు పనులు చేసిన వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా రాబో రోజులు జైలుకి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఆ రోజు ఉన్నటువంటి ఉన్నతాధికారులు చాలా మంది దీంట్లో కోట్ల రూపాయలు పంచుకున్నారు. అందరూ రాబో రోజుల్లో స్వామివారి భక్తుల ముందు నిలబెట్టబోతున్నారు. ఈ యొక్క పరకామణిలో ఇప్పుడు మనకు తెలిసిండేది కేవలం రవికుమార్ చేసినటువంటి తప్పు ఒక సీసీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అతన్ని పక్షాతాపం కింద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగారని వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి పాలక మండలి దీన్ని కాంప్రమైజ్ కింద తీసుకున్నారు. తెలిసి ఈ ఒక్కటి దాదాపు 30 సంవత్సరాలు 3 దశాబ్దాలుగా అతని పైన తిరుమలలో ఉద్యోగం చేస్తూ మన కంటికి కనబడిన $92 కాకుండా ఇంకెంత కాజేసి ఉండొచ్చు? ఇటువంటి రవికుమార్లు ఇంకెంతమంది ఉండొచ్చు? ఇది అయిన తర్వాత మేము చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం వెళ్తే కూడా ఏవో వెళ్ళినా జేవో వెళ్ళినా నేను వెళ్ళినా కూడా అక్కడ ఉంటే సాంప్రదాయం ప్రకారం పంచా బనీన్ వేసుకోవాలి. మేము వచ్చేటప్పుడు మమ్మల్ని కూడా తనిఖీ చేయాలి, పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలి. ఈవెన్ అంటే టీవీ ముందు అండర్వేర్ కూడా ఇప్పి తనిఖీ చేయాలి. అంత పకడ్బందీ వ్యవస్థ మేము ఇప్పుడు చేసుకున్నాం. అప్పుడు కూడా ఉనింది. కానీ రవికుమార్ ఒకటే కాదు, చాలా మంది కలిసి ఈ దొంగతనంలో పాలు పంచుకున్నారని చెప్పి నా అనుమానాలు ఉన్నాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి పాలక మండలికి స్వామివారి పట్ల భక్తిభావం లేకనా, లేదంటే మీరు చేస్తున్నటువంటి వాళ్ళ అన్యమతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేసి ఆ రోజు వాళ్ళ చేతిలోకి వెళ్ళడంతో స్వామివారి పైన ఉన్నటువంటి భక్తిభావం కాకుండా ఇలాంటి వ్యవహారాలు చేశారంట? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థాన బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు వచ్చేవాడు. ఎందుకంటే పట్టు వస్త్రాలు అంటే సతీ సమేతంగా రావాలి. నీకు నిజంగా దేవుడి మీద భక్తి, విశ్వాసం, నమ్మకం ఉంటే దంపతులతో చీవయ్యా. మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇకపోతే ఎండబెట్టి విని చేయొచ్చు. ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం మీద ఆడనే దానికి నిదర్శనమే ఈ పరకామణి అంశం. ఇంత సున్నితమైన అంశాన్ని కోర్టులో రాజీ చేసిన తర్వాత నీకు తెలియదయ్యా, నువ్వు నియమించినటువంటి అధికారులే కదా ఉండేది, నువ్వు నియమించినటువంటి చైర్మనే కదా, రోజు మార్నింగ్ నీకు డీజీ ఇంటెలిజెన్స్ బ్రీఫ్ ఇస్తాడు కదా, దాంట్లో ఈ పాయింట్ ఎందుకు మాట్లాడలేదు, తప్పు చేస్తున్నారు, ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తుంటే ముఖ్యమంత్రిగా నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఇదన్నీ మంచిది కాదని చెప్పి ఉంటే ఈరోజు నేను అందరూ శభాష్ అనుకుంటారు. కాబట్టి టీటీడీ అధికారుల నుంచి తాడేపల్లి అధికారుల వరకు ఈ వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. తిరుమలకు సంబంధించి చాలా వరకు పలు రకాల విమర్శలతో ఈరోజు
సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే స్వామివారి విగ్రహాన్ని కింద రోడ్లో పడేశారు అంటూ ఒక శని భగవానుడి విగ్రహం దానిదని పూర్తి ఆధారాలతో వెలుగులోకి వచ్చింది. ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒక రకంగా స్వామివారిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడము ఎంతవరకు కరెక్టు? ఇట్లాంటి దానికి మీరు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు? అంటే టీటీడీ సంబంధించినటువంటి ఒక చట్టాలు అనేది ఉంది. స్వామివారికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరైనా ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్రతి ఒక్కటి కూడా కేసు పెడతామంటున్నారు కానీ, సెక్షన్లు పెడుతున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే యాక్షన్లు అయితే లేదనుకుంటున్నారు. ఇలా మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత 2 నెలల ముందు జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో మేము దీని మీద గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు నిత్యం వెంకటేశ్వర స్వామి మీద అసత్య అబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతుందని చెప్పి ఒక అభూత కల్పనతో భక్తుల్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వారు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద మేము ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇక ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు. నేను మీ ద్వారా ఒకటే చెప్తున్నా, రాజకీయాలు ఉంటే రాజకీయంగా చూసుకుందాం. రాజకీయ నిరుద్యోగులు మా మీద ఏదైనా మీకు మాతో ప్రభుత్వంతో ఇబ్బంది ఉంటే పాలసీ విషయాల మీద మాట్లాడుకుంటాం. భగవంతుని ఎందుకు అడ్డం తీసుకుని వస్తారు? కాబట్టి వారి మాటలు కానీ వారు చెప్తున్నట్టు మాటలు కానీ ఈ భక్తులు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి అందుకనే 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. దీనికి పోలీస్ స్టాప్ అందుకనే కేసులతోనే దీనికి సమాధానం. వెంకటేశ్వర స్వామి మీద ఆధారాలు లేకుండా మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా గత 20 సంవత్సరాలుగా తిరుమలలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడిన వ్యక్తినే. కానీ నేను ఏ రోజు అసత్య అబద్ధపు ప్రచారాలు చేయలేదు. నేను ఏం మాట్లాడినా సరే పూర్తి ఎవిడెన్స్తో ఆన్ రికార్డ్ మాట్లాడాను. నేను కోర్టుకి వెళ్ళిన సందర్భాల్లో కూడా దాదాపు 8 కేసులు ధర్మానికి అనుకూలంగా, వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చిందంటే ఏ విధంగా గత ప్రభుత్వం తప్పులు చేసిందో ఒకసారి శ్రీవారి భక్తులు అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు ఒక మతానికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టు తెలియబచ్చేటువంటి విధంగా గతంలో టీటీడీ చైర్మన్గా 2007-8లో భువన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే మీరు అలిపిరి వద్ద స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేసినటువంటి తోరణాలు శిలువ ఆకారంలో ఉందని పెద్ద దానిపైన ఉద్యమాలు చేసి రోడ్లలో కూర్చునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలిపిరి గేట్ గార్డ్ అంతా కూడా బ్లాక్ చేశారు. అయితే ఆ రోజు అలాగే ఉన్నారంటారా? ఈ రోజు అలాగే ఉన్నారు? అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? స్వామివారిని పవిత్రత భావం ఎంతవరకు తీసుకెళ్తున్నారు? ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో క్రిస్టియన్ ఆకారాలు ఉంటే అలంకారాలు పెట్టే సందర్భంలో దాన్ని మేము అలిపిరి దగ్గర అడ్డుకోవడం జరిగింది. మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టడం జరిగింది. జైల్లో ఉన్న నేను కూడా ఆ సందర్భంగా అప్పుడుంటే రాజకీయాలు వేరు. రాజకీయాల వరకు చూసుకుంటున్నాం, భగవంతుడి వరకు చూసుకుంటున్నాం. కానీ ఈ దాదాపు 20 సంవత్సరాలు పూర్తిగా భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చెప్పే ఒక దుర్మార్గపు ఆలోచన ఈరోజు రాజకీయ నాయకులు, ముఖ్యంగా వైసీపీ నాయకులకి రావడం జరిగింది. ఖచ్చితంగా భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దండి, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చొద్దండి అని చెప్పి మీ ద్వారా నేను వారిని హెచ్చరిస్తున్నాను. దీనికి మీరుగా గమనించితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో టీటీడీ ధర్మకర్తల మండలిని 25 మందితో ఉండాల్సిన ధర్మకర్తల మండలిని 81 మంది వేశాడు. దాన్ని బట్టి అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి టీటీడీ మీద ఏమాత్రం అభిమానం ఉందో. చూస్తున్నాము, స్వామివారి పవిత్రతా భావం పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని ప్రస్తుత పాలక మండలి ఏదైతే ఉంది కుటుంబ ప్రభుత్వంలో లోపల ఎంప్లాయీసే కాకుండా పాలక మండలికి సంబంధించినటువంటి ఈవో నుంచి చైర్మన్ నుంచి బోర్డు సభ్యులు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేసి లోపల నుంచి బయట వచ్చే విధంగా కూడా మేము ఇప్పుడు తీర్మానం చేసుకున్నామన్నారు. అయితే ఈ యొక్క పరకామణికి సంబంధించినటువంటి చోరీ కేసులో కీలకమైనటువంటి ఆధారాలను కూడా సిఐడి బృందానికి అప్పచెప్పడం జరిగింది. తొందరలో హైకోర్టు ఆదేశాల తర్వాత దాని తీర్పు ఎలా వస్తుందో వేచి చూడాల్సిందే. ఓవర్ టు స్టూడియో.